చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు అని పాడదాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి అని పాడదాం. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పూరధ్వనితో ఆయనను స్తుతించుడి అని పాడదాం. పూరధ్వనితో ఆయనను స్తుతించుడి, పూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని పాడదాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. రైట్. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము వచనం వెంబడి వచనం నెమ్మదిగా చదువుదాం, ధ్యానించుదాం. ఆ కాలమున అని మనం చూస్తున్నాం. ఆ కాలమున యెరోబాము కుమారుడైనటువంటి అబియా, ఈ యెరోబామ ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి కాలములో యెరోబాము కుమారుడైనటువంటి అబియా కాయలబడ్డాడు. అంటే అనారోగ్య స్థితి కలిగింది, అనారోగ్యం వచ్చింది. అనేక ప్రయత్నాలు చేశాడు కుమారుడి బాగు కోసం, బాగుపడాలని ప్రయత్నాలన్నీ చేశాడు. ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఏవి కూడా ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి యెరోబాముకు ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడు ఆలోచన వచ్చిందంటే, ఒక ప్రవక్త అహియా అనేటువంటి ఒక ప్రవక్త యెరోబాముకు ఒక ప్రవచనం చెప్పాడు. జరగబోయే సంగతిని గురించి చెప్పాడు. యెరోబామా, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఆయన నియమించబోతున్నాడని దేవుని వాక్కు ద్వారా యెరోబాముకు కలగబోయేటువంటి భవిష్యత్తును గురించి చెప్పాడు. అది నెరవేరింది. అయితే నీకు ఆశ ఏమిటంటే, మరలా ఆ అహియా ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావంటే, ఆయనకు తెలియకుండా యెరోబామ భార్యవని అతడు గుర్తుపట్టకూడదు. అతడు గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మారువేషం వేసుకో. మారువేషం వేసుకొని ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి, పిల్లోడు బాగలేడు కదా, మంచం పట్టి ఉన్నాడు కదా, కాయలబడి ఉన్నాడు కదా, పోయి ప్రవక్తతో మాట్లాడు అని ఇంటి దగ్గర నుండి తన భార్యకు మారువేషం వేయించి కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని ఆమె అహియా ప్రవక్త దగ్గరికి దేవుని మాట కొరకు ప్రయాణమైపోతున్నటువంటి పరిస్థితి. దేవులారా చదువుదాం వాక్య భాగంలో. 3వ వచనం. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతను దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా, యెరోబాము ఏమంటున్నాడు? బిడ్డకు ఏమి సంభవిస్తుందో ఆయన తెలియజేస్తాడు. బిడ్డకు ఏది సంభవించబోతుందో, ఏం జరగబోతుందో ఆ విషయాన్ని ప్రవక్తనిటువంటి అహియా అక్కడ ఉన్నాడు, షిలోహులో ఉన్నాడు. అక్కడికి వెళ్తే బిడ్డకు సంభవించబోయే దాని గురించి ఆయన తేటగా చెప్తాడు అని యెరోబాము తన భార్యతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మాట్లాడాడు. అంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో ఏమి జరగబోతుందో, ఏది సంభవించబోతుందో ఏ మానవుడికి ఎవరికీ తెలియదు. అందుకే దేవుని వాక్యములో ఉంటుంది, రేపు ఏది సంభవిస్తుందో మీకు తెలియదు అన్నాడు. అంటే రేపు దినాన్న ఏమి సంభవించబోతుందో, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మన భవిష్యత్తును ఆయన తెలియచేస్తాడు. ఆయన తెలియచేయాలి అంటే కనుక రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుడే తన ఆత్మ ద్వారా మనకు సంభవించే విషయాన్ని తెలియపరచాలి. యోసేపుకు తన భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడే తెలియచేశాడు. కనుక మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఏది సంభవించబోతుందో దేవుడే తెలియపరచాలి. ఈ అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు
తన కుమారునికి ఒక మంచి సమాచారం వస్తుందని, ఒక మేలు జరుగుతుందని యెరొబాము అనుకున్నాడు. యెరొబాము ఆశించాడు. ఎందుకు? ప్రవక్త దగ్గరికి నా భార్య, నా సతీమణి వెళ్తుంది, అక్కడి నుండి దైవజన దగ్గర నుండి మంచి సమాచారం మోసుకొని వస్తుందని ఆశతో పంపాడు. అయితే అదే రీతిగా ఆయన గుర్తు పట్టకుండా ఉండాలి అంటే నీవు మారు విషయం వేసుకోవాలి. ఎందుకు అంటే, ఎందుకు గుర్తుపట్టకుండా ఉండాలంటే యెరొబాము తప్పిపోయాడు. యెహోవా దేవునికి బదులుగా అన్య దేవత ఆరాధన దేవతలు నిలిపాడు. తాను చెడిపోవడం మాత్రమే కాకుండా ఇతరులందరినీ చెడగొట్టడానికి, పాపం చేయడానికి కారకుడయ్యాడు. కనుక ఒకవేళ నేను యెరొబాము భార్య నేను తెలియజేస్తే ఆ అహియా కోపం తెచ్చుకొని నా బిడ్డ మీదకి శపిస్తాడేమో. కనుక అహియా తెలియకుండా ఈమె వెళ్తే ఎవరో అనుకొని ఒక దీవెన ఇస్తే ఆ దీవెన మోసుకొని వస్తే నాకు మేలుగా ఉంటుంది అనుకున్నాడు. అంటే తనకున్న పాపాన్ని కప్పిపుచ్చాడు. తనకున్నటువంటి చెడును ఏం చేశాడు? కప్పిపుచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో మన దోషమును, మన పాపమును కప్పుకుంటే అది సమిచిపోయేది కాదు, లేకపోతే కనపడకుండా ఉండేది కాదు. దేవుని కన్నులకు సమస్తము తేటగా ఉంటుంది. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అందుచేత మనం ఏదైనా దాచాలని ప్రయత్నం చేసినా దాచలేం. నాకు తెలియకుండా రహస్య స్థలములలో దాగుకొనగలవాడు కలడా అన్నాడు. ఎవరు దాగుకొనలేం. అయితే ఎలాగ సిద్ధపరచుకొని వెళ్ళింది. చూద్దాం 3వ వచనం. యెరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అహియా అప్పటికే వృద్ధాప్యములో ఉన్నాడు గనక చూపు లేదు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వృద్ధాప్యనప్పుడు చూపు లేదో అదే రీతిగా అహియా కూడా ఒక వృద్ధాప్య స్థితికి వచ్చాడు గనక కళ్ళతో నేత్రాలతో చూడలేకపోతున్నాడు. అంటే వయస్సును బట్టి చూపు లేదు. అంటే అర్థమైపోయాడు, ఆమె చూడలేడు. చూస్తుంది కానీ చూపు లేదు, గుర్తుపట్టలేడు. కంటే మారు వేషం వేసుకున్నా లేకపోతే అహియా భార్యగా డైరెక్ట్గా వచ్చినా ఆయన గుర్తుపట్టలేడు. ఎందుకంటే చూపు లేదు కనుక. కానీ ఆయనకు ఈ బాహ్య చూపు లేకపోయినా అంతర్దృష్టి ఆయన కలిగి ఉన్నాడు. ఆత్మచేత ఎవరు ఏంటి హృదయం అని గుర్తుపట్టగలుగుతున్నటువంటి ఆ ప్రత్యక్షత దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. చదువుదాం. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా యెరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరొబాము భార్య వచ్చుచున్నదని ఆమె మారు వేషం వేసుకుని మరి ఒకటైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలేను. అది సంగతి. దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. అయ్యా, నీ దగ్గరకు వస్తున్నటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసా? యెరొబాము యొక్క భార్య. ఆమె మారు విషయంలో వస్తుంది. ఆమె కుమారుడు కాయలో పడి ఉన్నాడు. నీ దగ్గరికి మారు వేషం వేసుకుని వస్తుంది. నేనేదైతే ఏది సెలవిచ్చానో అదే విషయాన్ని ఆమెకు చెప్పంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, మానవుని యొక్క అంతరింద్రియాలలో ఉన్నటువంటి విషయాలను ఆయన ఎరిగినటువంటి దేవుడు తన దాసునికి చెప్తున్నాడు. ఆమె వస్తుంది, ఆమె ఎవరో కాదని ముందే ఇక్కడ తెలిసింది ఆయనకు. అలాగనా కళ్ళు కనపడలేదు, హృదయంలో తెలిసిపోయింది. దేవుడు చెప్పాడు, నేను చెప్పినదే చెప్పు అని. ఆమె వచ్చి మారు వేషం వేసుకొని వచ్చి ప్రవక్తను మోసగించగలదా? లేకపోతే మారు వేషం వేసుకొని వచ్చి ప్రవక్త ద్వారా ఏదో ఒక దీవెన తీసుకుపోగలదా? అక్కడి నుండి ద్వారం తిరగకపోతే, పైనున్న దేవుడు కరుణ చూపించకపోతే దైవజనుడు ఏం చేయగలుగుతాడు? దైవజనుడు ఒక సాధనం మాత్రమే.
ఆయన నడిపించేవాడు మాట ఇచ్చి. కనుక దైవజనులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మరి విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెనిన దేవుడు మనల్ని నడిపించకపోతే ప్రయోజనం ఏముంటుంది? ఆలోచించండి. ఇప్పుడు దేని కొరకు వస్తున్నట్టు ఈమె? దేవుని బిడ్డారా, మనుషులకు భయపడుతూ దేవుని అనుసరించకపోతున్నామంటే నీ విశ్వాసములో ఏదో ఉంది లోపం. మనుషులకు భయపడుతూ దేవుని కార్యాన్ని వెనుకి వేస్తున్నామంటే నీ విశ్వాసము సరి అయినది కాదు, పరిపూర్ణమైనది కాదు. మనుషులకు భయపడి దేవుని కార్యాన్ని వెనుక చేస్తే నువ్వు దేవుని ఎమ్మడించే విషయంలో నువ్వు ఎమ్మడించలేది పరిపూర్ణ విశ్వాసం కాదని. ఈ యెరొబాము చేసినటువంటి తప్పిదనాన్ని కప్పిపుచ్చుకొని విగ్రహారాధన చేస్తూ అన్యదేవతలు నిలుపుకొని పూజిస్తూ ఆ దేవతలు ఏమి వారికి సహాయం చేయకపోతే మరలా యెహోవా ప్రవక్త దగ్గరికి వెళ్తే, దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త మేలు చేస్తాడు అని, ఆ ప్రవక్త ద్వారా ఒక కార్యం, ఒక మాట ఎలబడుతుందని ఏం చెప్పాడు దేవుడారా? అతని గురించి నీ చేత విచారించుటకై యెరొబామ భార్య వచ్చుచున్నది, ఆమె మారు వేషం వేసుకొని మొరకెత్తినట్టుగా వచ్చుచున్నది గనక నేను నీకు సెలవిచ్చినట్టు నువ్వు ఆమెతో చెప్పవలని. ఏం మాట్లాడతాడో దేవుడు? ఏం మాట్లాడతాడు బిడ్డను గురించి? బ్రతుకుతాడా, సచ్చాడా, ఏమవుతుంది? ఒకసారి ఇలాగనే పార్వతీ సిస్టర్ వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. పార్వతీ సిస్టర్ ఉన్నారు. అశ్రిత ఆ రోజు అమెరికా దేశానికి వెళ్తుంటే కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకుంది సిస్టర్. మేము వెళ్ళాం. సమీలు కూడా వచ్చాడు. మేము వెళ్ళాం. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఏదో ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపించిన విషయాలు వాళ్ళకి చెప్తున్నా. అందరికి కిందికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వచ్చి అందరికి చెప్తున్నావు, నాకేం చెప్పవా అని. కారు ఎక్కుతుండా అందరూ సంతోషంతో నాకు చెప్పాడు అంటున్నారు. ఒక ఆయన వచ్చాడు చేతులు కట్టుకొని, సార్ ఇంతమందికి చెప్పారు, నాకు మీరేం చెప్పారే, ఏం చెప్పకపోతే నా గురించి చెప్పు అని. చూస్తే పాపం ఆయనకు ఆశతో ఉన్నాడు. ప్రభా వీళ్ళందరికీ నేను చెప్పానంటే నేనేదో సొంతంగా ఊహించుకొని ఏదో గాలిలోకి వస్తే చెప్పినట్టే ఇవన్నీ. నువ్వు మాట ఇకపోతే చెప్పకపోతే మాట నెరవేరకపోతే అంత డూప్, ఏమంటారు, డూఫ్. సామాన్యంగా ఉంటుంది దీంట్లో. అప్పుడు మళ్ళా దేవుని అడిగాను, ఆశతో వచ్చిన వ్యక్తిని ప్రభా మీరు వెంటనే నీ దగ్గరికి వచ్చే వ్యక్తులను ఎవరు కూడా నువ్వు ఖాళీగా పంపవు కదా అని అడిగాను దేవుని. ఆత్మలు అడుగుతాను. వెంటనే దేవుడు ఒక మాట పెట్టాడు. ఆ మాటతో అతని ముఖము ప్రకాశించింది. హల్లెలూయా. మన ముఖము ఎప్పుడు ప్రకాశిస్తుందంటే దేవుని ఎలుగు మన మీద పడినప్పుడు, దేవుని మాట మమ్మల్ని తాకినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడేమో ఆశ టెన్షన్తో ఉంది. మారు వేషం వేసుకుంది, ఎట్లేసుకుందో మనకు తెలియదు. ముసుగు కప్పుందా, లేకపోతే ఏం కప్పుకుంది, లేకపోతే ఇంకొక డ్రెస్ వేసుకుందా, ఎట్లా వేసుకుందో నేను ఆ డ్రెస్ కలర్ ఇక్కడ రాయలేదు. ఒకవేళ పాస్టర్ గారి దగ్గర నువ్వు మారు వేసుకొని మంచి విద్యార్థిగా లేకపోతే మంచి విశ్వాసిగా నువ్వు నటిస్తే ఆ నటన నీకే మోసం, అటర్ ఫ్లాప్ అయిపోతుంది. యవనస్తులు ఇక్కడికి వచ్చి చక్కగా బాధపడి మంచిగా సిన్సియర్గా పనిచేస్తూ మంచిగా ఉంటూ మీ అంతరంగంలో ఏదైనా కోడికున్న చేదు లాంటి చేదు నీ హృదయంలో పెట్టుకున్నావా, ఆ చేదు ఒకరోజు ఖచ్చితంగా బయట పడుతుంది. కోడికి ఒక చేదు ఉంటుంది, అది తీసేస్తేనే మనం వండుకుంటాం. ఆ చేదు ఉందంటే మనం కూరంతా చేదే, దాన్ని తీసేస్తారు. ఆ చేదును హృదయంలో పెట్టుకొని మందిరంలో అటు ఇటు తిరుగుతుంటే ఖచ్చితంగా ఆ చేదు ఒకరోజు బయటపడుతుంది. నీ బండారం బయటపడుతుంది. నీ బండారమే బయటపడి అవమాన పాలు కావాల్సి వస్తుంది. అగ్గి దగ్గరకు వచ్చి ఒళ్ళే పెట్టుకొని నాకు కాలలేదంటే
అగ్గిని ఉడిలో పెట్టుకుంటే కాలకుండునా? అందుకే ఆ భయం మన హృదయాల తాకుతుండాలి. ఇప్పుడు మనం మాట్లాడే మాట ఎస్, అది ఉంటేనే మన భక్తిలో కొనసాగలం. లేకపోతే భక్తి వలన మేలు పొందలేం, తప్పిపోతాం. ఈమెకు టెన్షన్ అంటే వేషంలో ఏమంటారు, ఒక పాట ఉంటుంది, మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారమంటూ మారమంటూ వేషం వేస్తారు, ఆ వేషములోనే మోసాలెన్నో, ఆ వేషములోనే చేస్తారు. మార్యమంటూ కొందరు వేషం వేస్తారు, ఆ వేషంతో అందరినీ మోసం చేస్తారు. మార్యమంటూ వేషం వేస్తారు, ఆ వేషంతోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటుంది. మారినామని చెప్తూనే దాంట్లోనే మోసాలు చేస్తారంట. మీరు కాదు, మీరు మోసం చేస్తారని అనటం లేదు. ప్లీజ్, మిమ్మల్ని గురించి నేను అనటం లేదు. ఎంత మాత్రం మిమ్మల్ని గురించి నిర్దేశించి ఏమాత్రం నేను అనటం లేదు. కానీ వేషం వేసే వాళ్ళ గురించి చెప్తాను. అబియ భార్య వేషం వేసుకుని వచ్చినందుకు ఫలితం ఏమన్నా దొరికిందా? దొరికిందో లేదో మనం చూద్దాం. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు, అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చి కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా, కాలి చప్పుడు విన్నాడు. కానీ ఎందుకంటే నేత్రాలు కనపడి అంటే మందదృష్టి ఉంది కదా, ఏం చప్పుడు విన్నాడు? చెవులు ఏం పని చేస్తున్నాయి. ఆమె కాలు చప్పుడు విన్నాడు. వేషం ఎవరికి కావాలి? వేషం చూడలే, ముందే చెప్పాడు వేషం వేసుకొని వస్తుందని. కాలు చప్పుడు విన్నాడు. ఎవరు? అహియా విన్నాడు. యెరోబాము భార్య లోపలికి రమ్ము, ఈమె వేషం వేసుకొని వచ్చింది. యెరోబాము భార్య లోపలికి రా, నువ్వు వేషం వేసుకో అనగానే యెరోబాము భార్యకి ఏమనిపించదు? గుండెల్లో డబల్. మారు వేసుకొని వస్తే నా పేరు పెట్టి పిలిచాడే. గుండెల్లో గుబులేసింది. నెక్స్ట్ ఏం మాట్లాడాడు? నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. చాలా కష్టమైన పరిస్థితి దేవులారా. ఆమె చేసిన పనిని బహిర్గతం చేస్తున్నాడు, బట్టబయలు చేస్తున్నాడు. ఏమైనా అహియా అక్కడికి వెళ్ళాడా? చూశాడా? నేత్రాలు చూడలేదు. కానీ ఆమె చేసే చర్యలను దైవజనుడు ఎలా గుర్తెరిగాడు? ఒకరి చర్యలు ఎలాగా గుర్తెరిగాడు? ఆమె మారు వేసుకొని వచ్చినది, ఆమె దేనికోసం వస్తున్నది, రాకముందే దేవుడు తన ప్రవక్తకు, తన దాసునికి తెలియచేశాడు. అందుచేత దైవజనుల దగ్గర మనం ఉంటున్నప్పుడు, దైవజనులతో నడుస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మనం చాలా మెలకువతో నడవలసి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన జీవితంలో చాలా భయభక్తులతో నడిస్తే అది మనకే మేలు. తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండువాడు, అజాగ్రత్తగా ఉండువాడు జాగ్రత్తగా ఉంటే జీవం కనుగొంటాడు. ప్రవర్తన విషయంలోనే జాగ్రత్తగా ఉంటే సిలిండర్ అయిపోతుందా లేదని చాలా జాగ్రత్తగా హుషారు పడుతుంటాం. అయిపోతున్న ముందే మనం బుక్ చేస్తాం. ముందే మేము ఎర్రగొండపాలెంకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి, మన చంటి అని, మన కుమారి సిస్టర్ ఇలియం బ్రదర్, మరి కుమారి సిస్టర్ వారి కుమారుడు చంటి అబ్బాయి, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాడు.
నా వైపు చూస్తూ గమనిస్తూ ఉంటాడు. మళ్ళీ నేను బయలుదేరితే నా ఎమ్మడి బయలుదేరుతాడు. నేను ఆలోచించాను, ఈ అబ్బాయికి ఎంత ఆసక్తి ఎందుకు? ఎక్కడైనా కూర్చొని ఎవరి దగ్గరైనా కూర్చొని ప్రశాంతంగా ఉండాలని కోరుకోడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చోవాలంతే. ఆ అబ్బాయిలో ఉన్నటువంటి ఎందుకు ఎంత ఆసక్తి? ఈ అబ్బాయి నేను కూర్చొని సాడ కూరుస్తున్నాడు, అలాగే నా వైపు చూసుకుంటూ కూర్చుంటాడు. ఏం పెట్టావు ప్రభా, నాలో ఏం పెట్టావు? ఈ అబ్బాయికి నాలో ఏ ఆకర్షణ ఉందని ఈ అబ్బాయి నా దగ్గర కూర్చుంటున్నాడు. ఆ వయసులో కూర్చోకూడదు. నేను అడిగాను సిస్టర్ ఎందుకు ఈ నాలో కూర్చుని అంటే, బ్రదర్ మీ దగ్గరనే కాదు, దైవజనులు ఎంత పెద్ద దైవజనులు వచ్చినా వారి పక్కన కూర్చునే ఉంటాడు, వారితోనే నడుస్తుంటాడు. అంటే ఏదో ఉంది ఆ కుమారుడికి. మళ్ళీ జ్ఞానం లేదు, అబ్నార్మల్గా ఉంటాడు, మాట్లాడగలుగుతాడు, రిప్లై ఇవ్వగలుగుతాడు, నడవగలుగుతాడు, అన్నీ గుర్తుపడతాడు. సట్టు బాగుందంటే బాగుందంటాడు. కానీ దైవజనుల దగ్గర కూర్చొని ఆశ ఎట్లా వచ్చింది? ఇది నా ప్రశ్న. దైవజనుల దగ్గర కూర్చునే ప్రశ్న ఎట్లుంది? ఇది భయం కలిగించే విషయం దేవుని బిడ్డలారా. ఇది భయం కలిగించే విషయాలు. దేవుడేమో మమ్మల్ని కోరుకుంటున్నాడు, మనం కోరుకుంటాడు, పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. సాతానుడేమో మనల్ని దారి తెప్పించాలని చూస్తున్నాడు. దీని మధ్య మన పోరాటం ఉంది కదా. ఈ పోరాటంలో ఎవరిని గెలిపేయాలి? దేవుని గెలిపేయాలి. పోరాటం ఉంది, దేవునికి శోధన ఉంది. ఏంటి ఆ శోధన అంటే, శోధన వైపు దేవుడు లాగుతున్నాడు, నువ్వు నా చిత్తంలో నా యొక్క మార్గంలో నడవాలని. ఇంకొక అయినాడు, వాడు అడుగుతున్నాడు, నా మార్గంలో నడుగు, నా కోరికలు నెరవేర్చాను. ఈయన కోరికలు నెరవేర్చాలా, ఈయన కోరికలు నెరవేర్చాలనా? అదే శోధన. ఈ శోధన ఎవరికి ఉంటుందంటే, దేవుని నమ్మిన బిడ్డలకే ఉంటుంది. అది పాపం కాదు శోధన. పాపం శోధన కాదు. ఇక్కడ దేవుని వదిలిపెట్టి ఈయనలోకి వచ్చే, సైతాన్లోకి వచ్చే, అది పాపం అంతే. శోధన పడడం తప్పేం కాదు, వస్తుంది, శోధన వస్తుంది, శోధింపబడతాం. ఎప్పుడైతే ఇక్కడికి శోధనలో లొంగిపోతామో అప్పుడే పాపం. యెరోబాము చేసిన పాపం, చెడ్డ రాజులు మంచి రాజులు ఉన్నారు. ఈ చెడ్డ రాజులలో యెరోబాము ఒక చెడ్డ రాజు, మంచి రాజు కాదు. చెడ్డ రాజు గనక చెడ్డను మనం ఏం చేయాలి, చెడును మనం ఏం చేయాలి, అసహించుకోవాలి అన్నాడు. మంచిని ఏం చేయాలి, హత్తుకోవాలి అన్నాడు. రోమా 12వ అధ్యాయంలో చేస్తే చెడ్డను ఏం చేయాలి, చెడును ఏం చేయాలి, అసహించుకోవాలి. అసహించుకున్న దాన్ని మనం చేసాము అనుకో, పాపం అయిపోతుంది. చెడును అసహించుకొని మంచిని హత్తుకోవాలి. ఒకసారి రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుదాం. 12వ అధ్యాయం. నీ ప్రేమ నిష్కపటమై ఉండదువలని చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. అంతే చాలు. చెడు చేయమని ప్రేరేపిస్తారు, మనుషులు బలవంతం చేయొచ్చు, ప్రేరేపించవచ్చు చెడు చేయమని. లేకపోతే చెడు చేయాలన్న ఆలోచన మనలో కలగవచ్చు, అది గుర్తుపట్టాలి. హల్లెలూయా. మనకు దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన చేసినా, దేవునితో నడిచినా, ఆ ఆలోచనలో మనలో కలిగిన అది మనం గుర్తుపడుతున్నాం. అది చెడు అని, అది పాపం అని, అది దేవుని హృదయాన్ని గాయపరుస్తుందని, దేవుని మనసును దుఃఖపరుస్తుందని మనం గుర్తుపడుతున్నాం. అయితే దాన్ని మన హృదయంలో ఏం చేయాలి, అసహించుకోవాలి. హృదయంలో అసహించుకోవాలి. అసహించుకున్నామంటే నీలో ఆత్మ, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నాడు, అసహించుకునేటువంటి ఆ పరిస్థితిని కలుగుతుందని అర్థమవుతుంది. చదువుదాం దేవుడా. యెరోబాము భార్య లోపలికి రమ్ము, 14వ మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చిన ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనే, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ. కఠినమైన మాటలు చెప్పవలని నాకు ఆజ్ఞ అయిను. నువ్వు వెళ్ళి అంటే కఠినమైన మాటలు కొన్నిసార్లు వస్తే దైవజనులు చెప్పడానికి కొంచెం భయపడతారు.
ఈ కఠినమైన మాట ఏం చెప్పాలి వారితో? ఈ కఠినమైన మాట వారితో ఎలా చెప్పాలి అని ఆ రోజుల్లో ప్రవక్తలకు అలాంటి మాటలు వస్తే డైరెక్ట్ చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో పాస్టర్స్కి మేమైనా వస్తే గనా నేనైతే చెప్పడానికి కొంచెం మనసు చాలా బాధపడుతుంటుంది, చెప్పాలనా వద్దా అని. రైట్. కఠినమైన మాటలు నీకు చెప్పవలెను అని నాకు ఆజ్ఞయను. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా ఆజ్ఞలను గైకొని నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసి నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. వచ్చినాను కొంచెం నెమ్మదిగా చదువుదాం. స్టార్ట్ చేశాడు అహియా. దేవుడు చెప్పిన మాటలు తన హృదయంలో ఏమున్నాయో ఆ విషయాలను చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పు. యెరోబాముకు దేవుడు చేసినటువంటి మేలు ఏమిటి అంటే, ఇశ్రాయేల్లో జనాంగములుండి ఆయన ఏర్పరచుకొని దావీదు సంతతికి ఇచ్చవలసినటువంటి ఆ సింహాసనాన్ని నేను నీకిస్తే దావీదు ఎలా చేశాడో అలా నువ్వు చేయలేదు అని చెప్తున్నాడు. దావీదు ఎలా చేశాడంటే ఆ దావీదు గురించి చెప్తున్నాడు. ఏమంటాడు దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యంను తీసివేసి నీకు ఇచ్చి నన్ను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు అంటున్నాడు. అంటే దావీదు ఏం చేశాడు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలు పాటించాడు, మనస్ఫూర్తిగా పాటించాడు, దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు. ఆయన లాగా నువ్వు చేయలేదు అని చెప్తున్నాడు. ఎవరిని? యెరోబాముతో అలా చేయలేదని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికముగా కీడు చేసి ఉన్నావు. ఏం చేశాడంట? ఇంతమంది ఉన్నారే రాజులు, వాళ్ళకంటే నువ్వు తోపోయా? ఏ విషయంలో తోపోయినా? కీడు చేసే విషయంలో అంట. ఏం చేసే విషయంలో? కీడు చేసే విషయంలో అంట. ఏ మేలు చేసే విషయంలో కాదు. నీకు కొన్నిసార్లు అంటాడంట, మన రాజు బ్రదర్ అంటున్నాడు, ఒక నాగార్జున సాగర్ అది ప్రాజెక్ట్ దాటిన తర్వాత కొండ మీద ఒక హోటల్ ఉంటుంది, జాగ్రత్తగానండి, హోటల్ ఉంటుంది. వెంటనే స్వామి అండి, చిన్నారండి, అంకుల్ ఇక్కడ హోటల్ ఉంది అని అన్నాడు. కారు ముందు వేయింది, టిప్పు అయితే దాని పేరు మాతా సరోవర్ అంట. ఏంటి సార్? మాతా సరోవర్ అది హోటల్ పేరు. సో మార్నింగ్ టైంలో మేము టిఫిన్ చేసిన తర్వాత బిల్ పే చేసే విషయంలో బ్రదర్ పాపం బిల్ పే చేస్తున్నప్పుడు ఆ హోటల్ అతను అడిగాడంట, రేటింగ్ ఇచ్చేసేయని. రేటింగ్ ఇవ్వాలంట. ఎట్లా రేటింగ్ ఇస్తే? బ్రదర్ని అడిగాడంట ఆయన రేటింగ్ ఇవ్వాలని. ఇక బ్రదర్ ఏం మామూలుగా ఇస్తాడు రేటింగు? సామాన్యంగా ఇయ్యడు. రాజు బ్రదర్ నేనంటే ఒకవేళ పోనీలే పాపం రేటింగ్ ఇవ్వమంటాడు కానీ ఇస్తాను. క్యాబ్లో ప్రయాణం చేసినా మనం ఏం చేస్తే రేటింగ్ ఇవ్వండి సార్ అంటాడు. రేటింగ్ ఇవ్వమన్నాడు. ఇప్పుడు అహియా యెరోబాముకి ఎలాంటి రేటింగ్ ఇస్తున్నాడు? చెడు విషయంలో. దేవుడు నీకు రేటింగ్ ఇచ్చేయాలి, ఎట్లా ఇవ్వాలా? నీ ప్రవర్తన విషయంలో 5కి 5 వస్తాయంటావా? దేవుడు ఒకవేళ నీకు రేటింగ్ ఇవ్వాలనుకో, ప్రభా నా ప్రవర్తన మీద నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావంటే ఏమి ఇస్తాడు? నా ప్రవర్తన విషయంలో నాయన నాకు రేటింగ్ ఇవ్వాలంటే ఎట్లా? ఏమి ఇస్తాడు? సందిగ్ధంగా ఓడిపోతారేంటి? నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. కీడు చేసేవాడు ఎవరు? కీడు చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. దయ్యపు పిల్లలు కీడు చేస్తారు, దేవుని పిల్లలు మేలు చేస్తారు. కీడు చేసి నన్ను బొత్తిగా విసర్జించి, దేవుని బొత్తిగా విసర్జించాడంట. ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. దేవునికే కోపం తెప్పించాడంట.
అలాంటి వాడు బిడ్డ బతుకుతాడో లేదో ఆయన దగ్గరికి పోయి కనుక్కొని రాపో. ముఖం లేక, ధైర్యం లేక, కీడు చేసేవానికి, తప్పిదనులు నడిచేవాడికి దేవుని దగ్గరికి వెళ్ళి నాయన అంటే ఎవడు పలుకుతారు? సైతాన్ పలుకుతుంది. నేనరా నాయన్ను. కీడు చేసేవాడికి, కీడు చేసి దేవుని విసర్జించి పోత విగ్రహములు పెట్టుకొని దేవునికి దుఃఖం కలిగేసేటువంటి వ్యక్తి తన భార్యను ప్రవక్త దగ్గరికి పంపాడు. ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ జరిగే సంగతులన్నీ చెప్తున్నాడు. కోపం పుట్టించినావు కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి. చూడండి, ఒక వ్యక్తి కీడు చేస్తే ఆ సంతతికి ఎలా వస్తుందో. గేహాజీ తప్పిదనం చేస్తే ఏం తెచ్చినాడు ఇంటికి? ఏం శ్వాసం తీసుకొచ్చాడు? కుష్ఠరోగం. అంత తరతరాలందరికీ కుష్ఠ వ్యాధి. ఎవడో ఉన్నాడు, మా పెద్ద ఎక్కడో పూర్వీకుడు, ఆ వ్యక్తి చేసినటువంటి పాపానికి మేము అనుభవిస్తున్నాం ఈరోజు కుష్ఠ వ్యాధి. నువ్వు ఇంటికి తీసుకొచ్చేది ఏం తీసుకొస్తున్నావు? ఆశీర్వాదం తీసుకొస్తున్నావా? కీడు తీసుకొస్తున్నావా? నీ భక్తి వలన. నీ భక్తి ఎవరిని ఉద్ధరిస్తుంది? నీ భక్తి నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కావాలి, దీవెనకరం కావాలి. గేహాజీ తప్పిదనం చేసి తన వంశానందరికీ కుష్ఠవ్యాధిని తీసుకొచ్చాడు. యెరోబామ తప్పిదనం చేసి పోత విగ్రహాలను నిలబెట్టుకొని కీడు చేసి దేవుని విసర్జించి దేవుని కోపం తీసుకొచ్చి కుటుంబానికి అంతా ఏం చేస్తున్నాడు? నీ సంతతి అంతటిని నిర్మూలన చేస్తానంటున్నాడు దేవుడు. ఆలోచించు, ఒకసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నా బాధను కూడక, మీరు కూడక, మీతో పాటు నేను కూడక, మనము ఈ భూమి మీద ఈ బొందెలో ఊపిరింటే, దేవుని కోసం పౌరుషంగా జీవించి ప్రాణం విడిచిపోతే, మనం చేసిన ప్రార్థన, మనం చేసిన భక్తి జీవితం తరాలకు విస్తరించి వారు నిలబడాలి. అది కావాలన్నా అల్పకాలం పాపభోగం అనుభవించి శాపం తీసుకొచ్చి వారి తల మీద వేయాలన్నా? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? చదువు, త్వరలో ముగిస్తాను. ఏం లేదు. నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అలుపులు గాని గనులు గాని ఇశ్రాయేలులో వారిలో అలుపులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి, మగవారందరినీ అంట, ఆడవాళ్ళని కాదు, మగవారందరినీ యెరోబాము వంశము నుండి యెరోబాము వంశము నుండేనంట. మగవాళ్ళను యెరోబాము వంశము నుండి పెంట అంతయు పోవునట్టు నిర్మూలన చేసి పెంటంతా పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్టు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును. పెంట ఎక్కడ వాసన వస్తుందని ఏం చేస్తారంట? ఊడ్చి వేసి అవతలికి పడేసినట్లు మగవాడు ఎవడు లేకుండా అట్లా చేస్తానని చెప్పాడంట. ఎంత భయంకరమైన విషయం. ఇంకొక విషయం చెప్పాడు, పో ఇంటికి వెళ్ళు. ఈ మాట అంతా చెప్తూ మగవారందరూ ఎవరు కూడా ఉండరు, వారందరూ కూడా నిర్మూలన చేస్తానని చెప్తూ ఒక మాట అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ పట్టణంలో అడుగు పెడుతుండగానే నీ కొడుకు చచ్చిపోతాడు, పో అన్నాడు. ఉందే, చదువుదాం ఆ మాట, చదువు. కుక్కలు తినడు అంటే యెరోబాము సంబంధులలో మరణమగు వారిని ఏం చేస్తాయంటే కుక్కలు తింటాయంట. బయట భూమిలో మరణిన వారిని ఆకాక్ష పక్షులు తింటాయంట. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. అంటే వాళ్ళని పాతిపెట్టేది ఏముండదు, కుక్కలు పక్షులు. ఒకవేళ పట్టణంలో చనిపోతే కుక్కలు, బయట చనిపోతే పక్షులు. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. యెహోవా మాట ఇచ్చి, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుదురు. సమాధిలో చాలు. మనకు ధైర్యం ఏమిటంటే దేవులారా, మనకు ధైర్యం, కొండంత ధైర్యం ఏంటంటే పౌరుషంగా మనకి ఎంత శోధన వస్తుంది. శోధన రాకుండా దేవులారా, శోధన వస్తుంది మనకు. శోధనకు లొంగకుండా దేవుని మార్గంలో యథార్థంగా నడిస్తే గొప్ప దీవెన ఉంటుంది. యెరోబాము చెడిపోయాడు కనుకనే తాను చెడుకు కావాల్సిన కీడుని ఎత్తాడు కనుకే కీడు ఫలితాన్ని కోస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ పట్టణంలో పాదములు మోపుతావో నీ బిడ్డ చనిపోతాడని చెప్పాడు. ఎందుకు అలాంటి దుస్థితి యెరోబాముకు సంభవించింది? భక్తిహీనంగా జీవించాడు గనకనే.
అందరూ వేరుశెనగ వేసావు, నువ్వు వేరుశెనగ వేసావు. పంట కోసుకున్న టైంలో నీకు వేరుశెనగ వస్తుంది కానీ వరి వస్తుందా? యెరొబోము కీడిత్తాడు, ఆ కీడుకు సంబంధించిన ఫలితాన్ని కోసాడు. మీరు అనొచ్చు దేవుళ్ళారా, కొత్త నిబంధన గ్రంథం కింద మనం ఉన్నాం కదా, యేసుప్రభు వారు క్షమిస్తాడు కదా, మనం ఏం చేసినా అని. క్షమిస్తాడు, పాపానికి ఫలితాన్ని మనం అనుభవించాలి. పాపం చేస్తే రక్షణ అనేది, ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోయి దాని యొక్క పరిణామం ఏమిటో మనం అనుభవిస్తాం. ఆయన క్షమిస్తాడు, కానీ నీ మనస్సాక్షి, నీ అంతరంగంలో నీ మనస్సాక్షి మలినం చేయబడి అయ్యో 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 నేను పాపం చేసి జీవితకాలం అంతా అట్లా గద్దింపుతో ఏం చేస్తావు? ఇదవుతావు. ఆయన క్షమించేస్తాడంతే. కనుక దేవుళ్ళారా, ఈరోజు మనం ధ్యానించినటువంటి వాక్యంలో యెరొబోమును దేవుడు ఏర్పరచుకొని నియమించుకొని రాజ్య పరిపాలన ఇచ్చి అన్ని ఆధిక్యతలు ఇచ్చినప్పటికీ ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు, చెడు మార్గంలో నడిచాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని, ఆధిక్యతను మనం కాపాడుకుంటూ బతికిన కొద్ది కాలమైనా ఆయన మార్గంలో నడుద్దాం. గాబరా పడుకోకుండా ఏం చేయాలి? ఆయన భక్తిలో మనం నడుద్దాం. నడిస్తే మనకేముంటుంది? చాలా మజా ఉంటుంది. ఆయన మార్గంలో నడిస్తే చాలా మజా ఉంటుంది. ఫంక్షన్లో మనం తిరిగిన అక్కడ మజా కాదు, కానీ దేవునితో నడిస్తే మజా ఉంటుంది. ఫంక్షన్లో బాగా ఆర్భాటంతో అట్లా మజా చేస్తాం. ఫంక్షన్లో తిరగడం కాదు, దేవునితో నడిస్తే చాలా మజా ఉంటుంది. కొందరికి ఫంక్షన్లో మజా, సంతోషంతో గంతులు వేస్తుంటారు. కనుక దేవుళ్ళారా, ప్రవస్థలకు అప్పగించుకొని నా మంచి బుద్ధి అయినా అంటే చాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాక్యం పరిశుద్ధుడా, ప్రేమ గలటువంటి తండ్రి, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. భయభక్తులతో మేము జీవించే కృపని నాయన. ప్రభా, వణుకు భయం మా కలగ చేయతండి. ఇంకా మేము విడిచిపెట్టవలసిన పాపం మా హృదయాలు ఇది దాగి ఉందాం ప్రభా. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నాకును సంఘానికి బిడ్డలు మీరు దయచేయమని, పవిత్రతతో నీ సన్నిధిలో కనపడే భాగ్యం దయచేయమని వందనాలు చెల్లించుకుంటూ, ఇతబడిన వాక్యం మా జీవితాల్లో ఫలింపు దయచేయమని యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.